వీడియోలో మనం యూనివర్సల్ గేట్స్ డిస్కస్ చేద్దాం. ప్రీవియస్గా మనం డిస్కస్ చేసిన ఎండ్ గేట్, ఆర్ గేట్, నాట్ గేట్, వీటిని మనం బేసిక్ గేట్స్ అంటాం. బికాస్ ఈ గేట్స్తో మనం బేసిక్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం పెర్ఫామ్ చేస్తున్నాం. అలాగే ఈ గేట్స్ని యూజ్ చేసుకొని ఎనీ బులియన్ ఫంక్షన్ని మనం రియలైజ్ చేయొచ్చు. మనకు తెలుసు నార్మల్ మ్యాథమెటిక్స్లో y ఈజ్ ఈక్వల్ టు ఏ ఫంక్షన్ ఆఫ్ x అంటే x అనేది ఇండిపెండెంట్ వేరియబుల్, y అనేది డిపెండెంట్ వేరియబుల్. ఇప్పుడు ఈ ఫంక్షన్ ఆఫ్ x అన్నప్పుడు ఇది మనకి x1 ప్లస్ x2 అంటే ఎడిషన్ ఆపరేషన్, x1 ఇంటూ x2 అంటే మల్టిప్లికేషన్ ఆపరేషన్, x1 మైనస్ x2 అంటే సబ్ట్రాక్షన్ ఆపరేషన్, x1 డివైడ్ బై x2 అంటే డివిజన్ ఆపరేషన్. ఇదే కాకుండా కాంబినేషన్ ఆఫ్ ఎనీ ఆఫ్ దీస్ ఉండొచ్చు. సో ఇలాగా మనం నార్మల్ ఫంక్షన్గా నార్మల్ మ్యాథమెటిక్స్, నార్మల్ ఆల్జీబ్రాలో మనం రిప్రజెంట్ చేస్తాం. అదే బులియన్ ఫంక్షన్కి వచ్చేసరికి, బులియన్ ఆల్జీబ్రాకి వచ్చేసరికి మనకేమవుతుందంటే అవుట్పుట్ y ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ బులియన్ వేరియబుల్స్ a, b, c అండ్ సో n. ఇక్కడ మనకి ఈ ABCN అనే మనకి ఇన్పుట్స్ కింద యాక్ట్ అవుతుంటే ఈ y అనేది ఇక్కడ మనకి అవుట్పుట్. ఈవెన్ ఇన్ నార్మల్ మ్యాథమెటిక్స్, నార్మల్ ఆల్జీబ్రాలో కూడా ఈ x అనేది మనకి ఇన్పుట్ అయితే ఈ y అనేది మనకి అవుట్పుట్. అయితే ఈ ఎండ్ ఆర్ నాట్ అనే ఈ బేసిక్ గేట్స్ యూజ్ చేసుకొని నేను ఎటువంటి బులియన్ ఫంక్షన్ అయినా సరే నేను రియలైజ్ చేయొచ్చు. బికాస్ ఆఫ్ దట్ రీజన్ వీ కెన్ కాల్ ఎండ్ ఆర్ నాట్ ఆర్ ది బేసిక్ గేట్స్. ఇప్పుడు ఈ బేసిక్ గేట్స్ని కూడా మనం కొన్ని గేట్స్తో రియలైజ్ చేయొచ్చు. వాటిల్నే యూనివర్సల్ గేట్స్ అంటారు. మనకి యూనివర్సల్ గేట్స్ మనకి ఏవేవి ఉన్నాయంటే NAND అండ్ NOR. ఎందుక సింగిల్ ల్యాండ్తోనే మనం ఎనీ ఆఫ్ దీస్ 3 బేసిక్ గేట్స్ ఐ క్యాన్ రియలైజ్. ఈ 3 బేసిక్ గేట్స్లో ఏ గేట్నైనా సరే నేను సింగిల్ ల్యాండ్ అంటే NAND గేట్, అలాంటి NAND గేట్లు మల్టిపుల్ యూజ్ చేసి నేను ఒక ఎండ్ గేట్ కానీ, ఒక ఆర్ గేట్ కానీ, ఒక నాట్ గేట్ కానీ నేను రియలైజ్ చేయొచ్చు. సో ఎప్పుడైతే నేను బేసిక్ గేట్స్ని రియలైజ్ చేస్తున్నానో నాకేమవుతుంది, సింగిల్ ల్యాండ్తోనే నేను ఎనీ బులియన్ ఫంక్షన్ నేను రియలైజ్ చేయొచ్చు. సిమిలర్లీ నేను నార్ గేట్ కూడా. సో ఈ NAND నార్ గేట్స్తో సింగిల్ ల్యాండ్ ఆ సింగిల్ నార్, మల్టిపుల్ NAND కానీ మల్టిపుల్ నార్ గేట్స్ కానీ నేను యూజ్ చేసి ఎనీ బులియన్ ఫంక్షన్ నేను రియలైజ్ చేయొచ్చు. కాబట్టి ఈ వీటిని యూనివర్సల్ గేట్స్ అంటారు. ఇక్కడ NAND అంటే ఎండ్ ప్లస్ నాట్, నార్ అంటే ఆర్ ప్లస్ నాట్. సో ఈ వీడియోలో మనం NAND గేట్ గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో నార్ గేట్ గురించి. NAND గేట్ యొక్క సింబల్ ఈ విధంగా ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, ఈ పార్ట్ వరకు మనకి ఎండ్ గేట్ సింబల్, ఆ తర్వాత ఇక్కడ ఉన్న ఈ బబుల్ అనేది ఇన్వర్షన్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇది ఎండ్ గేట్, తర్వాత నాట్ గేట్. అంటే ఇన్పుట్ ఫస్ట్ ఎండ్ ఆపరేషన్ అవుతుంది, తర్వాత నాట్ ఆపరేషన్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ఈ అవుట్పుట్ ఆఫ్ ఎండ్ గేట్ మనకి ఏంటి, A డాట్ B డాట్ అండ్ సో ఆన్ n ఫర్ n ఇన్పుట్ NAND గేట్. ఇప్పుడు ఈ టోటల్ అవుట్పుట్ y అనేది మనకి త్రూ నాట్ వెళ్తున్నప్పుడు మనకి టోటల్ అవుట్పుట్ వస్తుంది. సో ఏమవుతుంది, మ్యాథమెటికల్గా మనం
total output y is equal to a dot b dot and so on n whole bar. సో ఇది మనకి NAND గేట్ యొక్క అవుట్పుట్ ఫర్ n ఇన్పుట్ NAND గేట్. 2 ఇన్పుట్ NAND గేట్ కానీ మనం తీసుకుంటే రెండే ఇన్పుట్లు ఉంటాయి, అప్పుడు మనకి ట్రూత్ టేబుల్ ఏ విధంగా ఉంటుంది. సో ఏ బి అనేవి ఇన్పుట్ అనుకుంటే y అనేది అవుట్పుట్ అనుకుంటే ఏ అండ్ బి మనకి AND ఆపరేషన్, ఆ వచ్చిన దానికి నాట్ ఆపరేషన్ చేయాలి. A0 B0. సో AND ఆపరేషన్ కాబట్టి టోటల్ A డాట్ B అనేది మనకి A డాట్ B ఏమవుతుంది 0 అవుతుంది. దీనికి నాట్ ఆపరేషన్ ఏమవుతుంది 1 అవుతుంది. అలాగా మనకి ఏబిలో ఏ ఒక్కటి 0 అయినా సరే AND ఆపరేషన్ 0, దాని నాట్ ఆపరేషన్ 1. రెండు ఇన్పుట్లు 1 అయినప్పుడు AND ఆపరేషన్ 1, దానికి నాట్ ఆపరేషన్ ఏమవుతుంది 0. సో ట్రూత్ టేబుల్ ఆఫ్ NAND is ఇలా ఉంటుంది. ఇంకా మీరు అబ్జర్వ్ చేస్తే AND గేట్కి కాంప్లిమెంటరీ. AND గేట్లో మనకి ఇది 0, ఇది 0, ఇది 0, ఇది 1. NAND చూడండి ఎగ్జాక్ట్గా 0 ప్లేస్లో 1 ఉంది, 1 ప్లేస్లో 0 ఉంది. సో AND గేట్కి కాంప్లిమెంటరీ NAND. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఒక NAND గేట్ తీసుకున్నాను, దానికి 2 ఇన్పుట్లు ఉన్న NAND గేట్ తీసుకొని 2 ఇన్పుట్లు ఏ తీసుకుంటే నా అవుట్పుట్ ఏమైంది ఏ బార్. అంటే ఇది నాకు నాట్ గేట్ కింద బిహేవ్ చేస్తున్నది. ఇప్పుడు 2 NANDలు తీసుకున్నాను, ఫస్ట్ NAND, సెకండ్ NAND. ఇప్పుడు ఈ 2 NANDలకి ఫస్ట్ NANDకి నేను ఇన్పుట్లు ఏబి తీసుకున్నాను. సో అవుట్పుట్ నాకు ఏమైంది ఏబి బార్. ఇది ఎలా వచ్చింది ఫ్రమ్ దిస్ ఈక్వేషన్. నౌ ఇప్పుడు ఈ ఏబి బార్ యాజ్ ఏ 2 ఇన్పుట్స్ ఇంకొక సెకండ్ NAND గేట్కి ఇస్తే ఏమైంది నాకు ఏబి బార్ హోల్ బార్. సో ఐ గాట్ ఫైనల్లీ ఏబి. ఇప్పుడు ఇది ఎలా ఉంది మనకి AND గేట్లా బిహేవ్ చేస్తుంది. ఇప్పుడు 3 NAND గేట్లు తీసుకున్నాను. ఇక్కడ అబ్జర్వ్ చేయండి 1, 2 and 3. అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, ఈ ఫస్ట్ NAND గేట్కి 2 ఏ ఇన్పుట్లు ఇస్తే నాకు వచ్చింది ఏ బార్, 2 బి ఇన్పుట్లు ఇస్తే వచ్చింది నాకు బి బార్. నౌ ఈ ఏ బార్ అండ్ బి బార్ యాజ్ ఏ ఇన్పుట్ ఇంకో థర్డ్ NANDకి ఇస్తే నాకు వచ్చింది మనకి ఏమవుతుందంటే ఇక్కడికి y ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ డాట్ బి బార్ హోల్ బార్. ఈ మీరు తర్వాత బులియన్ ఆల్జీబ్రా అని మీరు అబ్జర్వ్ చేస్తే దీన్ని నేను డిమోర్గాన్స్ లా అని యూజ్ చేసుకొని సింప్లిఫై చేస్తే ఐ విల్ గెట్ ఫైనల్ ఆన్సర్ ఇస్ a ప్లస్ b. సో ఇది మనకి ఆర్ ఆపరేషన్. సో సింగిల్ NANDే వాడాను, బట్ నాకు బేసిక్ ఆపరేషన్స్ వచ్చాయి. అంటే నేను ఏ బులియన్ ఫంక్షన్ అయినా సరే సింగిల్ NANDతోనే నేను రియలైజ్ చేయొచ్చు. అందువల్ల మనకి NAND గేట్ని యూనివర్సల్ గేట్ అంటారు.